హ్యాపీనెస్ అనేది మన క్యారెక్టర్ అయితే కార్పొరేట్ ఏంటండి, ఆ దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడు. నా లైఫ్లో చాలా మోసాలు చూశానండి. అవి నా ప్రెసెంట్ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. విరిగిన వస్తువులు అతుక్కుంటే బాగుంటాయి, కానీ మనసు బాగోదు. కొట్టడం కూడా షోయింగ్ ఆఫ్ లవ్వే కదా. రియాక్ట్ అవ్వడం లవ్వే, రియాక్ట్ అవ్వకపోవడమే హేట్. ఐ హేట్ యూ. మన ఎదుగుదలకి ఇంకొకరి కారణమై ఉండొచ్చు, మనం మారకపోవడానికి మాత్రం మనమే కారణం. ఎందుకంటే మన ఆలోచనలే మనల్ని ఇంకా వెనక్కి నెట్టేస్తాయి కదా. గతాన్ని మార్చలేమని తెలిసినా మనిషి ఎందుకు ఇంకా గతంలోనే ఉంటాడో అది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం నా పరిస్థితి ఇదే. లైఫ్లో మనల్ని కాదనుకున్న పర్సన్ తిరిగి వస్తే అది అదృష్టం. అదే మనం వద్దనుకున్న పర్సన్ తిరిగి వస్తే అది నరకం. ఏం శేషు గారు, ఇక్కడేం చేస్తున్నారు? ఏమన్నా పోగొట్టుకున్నారా? ఎవనండి, అది ఇప్పుడెప్పుడే తిరిగి రాదులేండి. పొద్దున్నే అశుభం మాటలేంటండి? ఇప్పుడు నేను శుభం మాట్లాడితే మీ వయసు తిరిగి వచ్చేస్తా? మీరు ఫుల్ నెగిటివ్ అండి. పాజిటివ్గా ఉంటే మనకే డేంజర్ అండి బాబు. మీతో మాట్లాడితే డిసప్పాయింట్మెంట్ డిస్కౌంట్లో కొనుక్కున్నట్టు ఉంటుంది. ఎలా ఇంకా నిజం చెప్తే వెళ్తా. మెగా కోసం అండి. ఏంటి శేషు గారు, లిఫ్ట్ వచ్చినా వెళ్ళట్లేదు? నా కోసం వెయిట్ చేస్తున్నారా? అబ్బా జోకులు ఆపండి మధు గారు. మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? అంటే రాహుకాలం ఉంది, అయిపోయినట్టు ఎక్కేస్తాను, మీరు వెళ్ళండి. ఇవన్నీ వర్కౌట్ కావండి. మీరు అనేసారా? ఇంకా అయినట్టే. హర్ష వచ్చాడా? వచ్చాడు, వాగాడు, వెళ్ళాడు. మీరు వెళ్ళండి. ప్రతిదీ ఇవిడికే కావాలి. శేషు గారు, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎవరైనా స్పెషల్ పర్సన్ కోసమా? మీరే. ఒక్క నిమిషం తీసుకోండి. ఈ ప్రసాదం నెలకు ఒక్కసారి మాత్రమే చేస్తారండి నా గుళ్ళో పంతులు. అద్భుతంగా ఉంటుంది, తినండి. మీరు గుడికెళ్తారా? ఏదో లైఫ్ పార్ట్నర్ కోసం ఇది తిప్పలండి. ఇదేంటి ఇంతే ఉంది? అంటే కొంచెం నేను తిన్నాను. జీడిపప్పు కూడా వేశారు, తినండి. నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని తింటాను. ఓకే అండి, పదండి. క్షమించు దేవుడా, అయినా ఈ శేషు గారేంటి ఏదేదో ఊహించుకుంటున్నారు? ఈ మగవాళ్ళని కొంచెం మార్చవయ్యా. ఏంటి మేడం, మీలో మీరు మాట్లాడేసుకుంటున్నారు? పొద్దున్నే తాగొచ్చారా ఏంటి? చుప్. ఓ మై గాడ్, ఈ ఫీలింగ్స్లో, ఈ ఎమోషన్స్లో ఈ మగవాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయవయ్యా. మీరు గ్లాస్ మజ్జిగ తాగితే సెట్ అవుతారు, ఇమ్మంటారా? రే పోపే. టీ ఉందా? లేదు. కాఫీ ఉందా? లేదు. కనీసం వాటర్ అయినా ఉన్నాయా? అది లేదు. నేను కాదురా తాగింది, నువ్వు. మెగా గారు వచ్చారా? ఎందుకు ఆవిడంటే ఓ హిస్టరీకి అయిపోతారు మీరు? మగాడిని కాబట్టి. మరి మేము అవ్వట్లేదా? మీలో రిబ్బన్ కటింగ్ అయిపోయిన వాళ్ళకి మాలాంటి సింగిల్ గర్ల్కి తేడా లేదా? రిబ్బన్ ఏంటి? ఏం రిబ్బన్? ఆడవాళ్ళు జడక్ కట్టుకుంటారే ఆ రిబ్బన్. దాంతో నాకు సంబంధం ఏంటండి? మీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్తో ఇదే ప్రాబ్లం అండి. కోడ్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఈ కోడ్ లాంగ్వేజ్ ఏంటండి బాబు? ఇలాంటివన్నీ సిట్టింగ్లో ఉన్నప్పుడు గుర్తు చేయండి, డీటెయిల్గా చెప్తాను. ఏంటండి సిట్టింగ్ అంటున్నారు? మెగా గారు మీరు తాగుతారా? నేను కొనుక్కుంటే క్వార్టర్, ఎవరైనా కొనిస్తే అన్లిమిటెడ్. అబ్బో బేబత్సం అనమాట. ఇంతకీ బ్రాండ్ ఏంటి? వ్యాలంటైన్స్. వ్యాలంటైన్సా? ఆంధ్ర సరుకు అనుకుంటా. వ్యాలంటైన్స్. ఓ బాగా కాస్ట్లీ మంది అనుకుంటా. ఫుల్ 3000 అండి.
మ్యాన్షన్ హౌస్లు 3 వస్తాయండి బాబు. అతను అంతేలేండి, సంతోషానికి దూరంగా దరిద్రానికి దగ్గరగా ఉంటాడు. దాని ప్రెజెన్సే చిరాగ్గా ఉంది. ఛీ, అయినా నువ్వెందుకురా నీకేం గానాల కోసం నీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని హర్ట్ చేసుకుంటావు? చిల్. ఇట్స్ ఓకే. అయినా హర్ట్ అయితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. హలో సార్, డాక్యుమెంట్స్ ఇంకా ప్రాజెక్ట్ ప్లానింగ్ మొత్తం మీ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. శేషు గారు, జ్యూస్ చాలా బాగుంది కదండి? అవునండి, ఈ మధ్యన ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా తెస్తున్నాడు, టేస్ట్ చాలా బాగుంటుంది. మేఘ గారు, మీరు వచ్చిన తర్వాత ఎందుకో ఆఫీస్కి కొత్త వెలుగు వచ్చిందండి. 2 లైట్లు ఎక్స్ట్రా పెట్టాడు అంతే. వెలుగు వచ్చిందంట. వెలుగు నిజమా? ప్రామిస్ అండి. శేషు గారు, ఈ డేటా ఇలానే అప్లోడ్ చేయాలా? అలా కదండి, ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి సెండ్ చేయండి. ఓకే. శేష్ గారు, ఏంటండి ఇది? ఇదేనా వర్క్ చేయడం? మొత్తం మిస్టేక్సే. వీళ్ళకి ఇచ్చే జీతాల్లో సగం జీతం ఇస్తే కత్తులు లాంటి కుర్రోళ్ళు వచ్చి పనిచేస్తారు. మనం ఏమైనా చెట్లు నరుకుతున్నామండి కత్తులను పెట్టుకోవడానికి? శేషు గారు, నేనేమైనా తప్పు చేశానా? అబ్బే అయ్యో, ఈ తప్పులేంటండి. అసలు వచ్చిన కొత్తలో హర్ష చేసేవాడు వరస్ట్, ఘోరం అన్నమాట. అవి కవర్ చేయలేక నేను చచ్చేవాడిని. అవునా? నిజమా? నిజమండి బాబు. అయినా వర్క్ విషయంలో నేనుండగా మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదండి, నేను చూసుకుంటాను కదా. నేను లంచ్కి వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఫినిష్ చేసి వెళ్ళండి. శేషు గారు, బాగా ఆకలిగా ఉందండి. తొక్కలో వర్క్ అండి, మళ్ళీ వచ్చే చేసుకుందాం పదని చెప్తాను. మీరు కొంచెం ఫినిష్ చేసేయండి. వీళ్ళిద్దరు చాలు నా ప్రాణానికి. కావాలా? హాయ్ అన్న. హాయ్ రా. ఏంటన్నా మొన్న ఊరు వెళ్ళినట్టున్నావు? ఎలా ఉన్నారు అందరూ? అప్పు కట్టే వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఎగ్గొట్టే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అమ్మ నాన్న ఎలా ఉన్నారన్నా? వాళ్ళు అక్కడ బాగుంటేనే కదరా మనం ఇక్కడ బాగుండేది. మరి వదిన ఎలా ఉంది? ఆడది అర్థం చేసుకోవాలే కానీ అన్నీ బాగుంటాయి. ఇంకా నీ పరిస్థితి ఏంటి? ఏమన్నా, నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లా. ఏరా, ఏమైంది? అసలు లైఫ్ మీనింగ్ ఏంటన్నా? చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు. అదేంటన్నా? అదంతే. ఈ జాబ్ నా కోసం చేస్తున్నానో ఎవరి కోసం చేస్తున్నానో కూడా అర్థం కావట్లా. ఇక్కడ వాడి కోసం కన్నా ఇంకొకరి కోసం జాబ్ చేసేవాళ్ళే ఇంటికొకళ్ళు ఉంటారు. ఇంకా మనం హ్యాపీగా ఉండేది ఎప్పుడన్నా? ఏ మందు తాగేటప్పుడు, మన హీరో సినిమా చూసేప్పుడు. దీనమ్మ అన్నీ మర్చిపోయి నా కోసం బతకాలని ఉందన్నా. సరే వదిలే మరి. అంత ఈజీ కాదు కదన్నా. కదా, మన కోసం బతకటం స్వార్థం, అదే మన వాళ్ళ కోసం బతకటం సంతోషం. మన సంతోషం కోసం మనం బతికితే అది స్వార్థం ఎలా అవుతుందన్నా? ఇంట్లో అమ్మ తన కోసం ఏదైనా చేసుకుంటుందా? కనీసం టీ అయినా పెట్టుకుంటుందా? అదే స్వార్థానికి సంతోషానికి తేడా. కరెక్టే కానీ నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వేరే అన్నా. మా నాన్నకి బిజినెస్లో నష్టం వచ్చాక 2 కోట్లు అప్పులు పాలయ్యాం. 2 కోట్ల? అది తీర్చడానికి నేను నా ఫ్యామిలీ ఏదో ఒక పని చేస్తున్నాం. అదే మేము కట్టమనేస్తే ఏమవుతుంది? ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే డబ్బు ఇచ్చిన వాళ్ళని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేయచ్చు. డబ్బు తీసుకునేవాడికే కాదు, డబ్బు ఇచ్చినవాడికి కూడా ఫ్యామిలీ ఉంటుంది. మన సంతోషం కోసం ఎదుటివాడిని ఆడవమంటాం కరెక్ట్ కాదు. అది కాదన్నా, 2 కోట్లు చాలా పెద్ద అమౌంట్ కదా. నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండటమే లైఫ్ అంటే. సర్లే, అవన్నీ ఆలోచించక కానీ అన్నీ సెట్ అవుతాయి. ఓకే, బాయ్.
మేఘ గారు, హ? ప్రసాదం మొత్తం మీరే తిన్నారు కదండి? ఆ, నేనే తినేశానండి. మీరు చాలా పాజిటివ్ అండి మేఘ గారు. అది నా బ్లడ్ గ్రూప్ అండి. ఏంటి హర్ష గారు, ఏం చేస్తున్నారు? వర్క్ అండి, వర్క్. ఎప్పుడు చూసినా వర్కేనా అండి? ఏంటి శేషు గారు, ఏమైనా ప్లాన్ చేశారా? తప్పండి, ఆఫీసులో మందు తాగకూడదు. ఆ, నేను మందు గురించి అనట్లేదు. మరి ప్యాకెటా? అయ్యో, మీరింకా సంక్రాంతి పోటీలోంచి బయటికి రాలేదు. అవునండి, దాచుకున్నాయన్నీ దోచేశారు. పర్లేదండి, ఓడిపోతేనే ఎలా గెలవాలో తెలుస్తుంది. ఆ, మా నాన్నమ్మ కూడా ఇలాగే అనేదండి. మనం గెలవాలనుకునే వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారండి. కరెక్ట్ అండి, మా నాన్నమ్మ కూడా ఇదే చెప్పేది. శేషు గారు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చచా, చంపేస్తా. ఆ, ఒకవేళ వాడు వదిలేస్తే? ఆడు దేవుడండి బాబు. చెప్పండి. శేష్ గారు, సర్వెంట్ ఎవరండి? మీరు మీ టీము రెస్ట్ తీసుకోవచ్చు 2 hours. ఓకే అండి. ఎవరండి ఫోన్లో? టెక్నికల్ టీం నుంచి అండి. సర్వర్ 2 గంటలు పనిచేయదంట, రెస్ట్ తీసుకోమన్నారు. ఓ అవునా. హలో మధు, ఆఫీస్లో సర్వర్ డౌన్ అంట. నువ్వు మన కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి చెప్తా. అన్నీ ఫోన్లోనే చెప్తారా? నువ్వురా. బాయ్. మేఘా, కంట్రోల్. వాణ్ణి కావాలనే కోపం తెప్పించడానికి ఇలా చేస్తున్నాడు. నువ్వు ఇమోషనల్గా డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు, ఆలోచించు. తప్పు ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ కావాలి, నిజం తెలుసుకోవడానికి నిర్ణయం కావాలి. అది వాడే తెలుసుకునేలా చెయ్యి. నువ్వు ఈ ఆఫీస్కి రావడమే నువ్వు చేసిన తప్పు. నీ రోగం నీ చేష్టల్లోనే తెలుస్తుంది నాకు. వెయిట్ చెయ్యి, నేను ఎందుకు వచ్చానా అని ఎలా చేస్తా. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకు. ఏడవడానికి కన్నీళ్ళే లేకుండా చేస్తాం. ఎందుకు అంత దూరం కూర్చున్నావు? మన మధ్యలో ఎవరు ఉన్నట్టు దగ్గరకు కూర్చో. ఎందుకు రమ్మన్నావు? నిన్ను చూడాలనిపించింది. రియల్లీ? నాకు నువ్వు ఇప్పుడు అవసరం కాదు, అత్యవసరం. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ కదండి. అవునండి, మధు నాకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా. మీరేమో లవ్లో విజనరీ, మేమేమో బ్లైండ్. మాకు కొంచెం స్పేస్ ఇస్తారా? ఆ మల్లెపూలు తెచ్చి పక్కేమంటారా? అంతొద్దు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. నువ్వు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు తెలుసా? ఎలా ఉన్నాను? ఎవరితో కంపేర్ చేయలేనంత అందంగా ఉన్నావు. నువ్వేనా మాట్లాడేది? నీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఈ రిలేషన్లో యు నెవర్ సెడ్ దట్. బాయ్స్ లవ్ బయటికన్నా లోపలే ఎక్కువ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? మన ఇద్దరమే వెళ్తే బాగోదేమో. శేషు గారు, మీరు కూడా మన మూవీకి రావచ్చు కదా? వద్దులేండి, కపుల్స్ని చూస్తూ కాముగా ఉండే కళ్ళు నవ్వు కాదండి, ఏడుస్తాయి. దేనికి? సింగిల్ కాబట్టి. శేషు గారు, మీరేం ఫీల్ అవ్వకండి, నేనున్నాం కదా. ఎక్కడా? మీ పక్కన. ఎక్కడుండే ఏం లాభం అండి? నేననేది సినిమా హాల్లో కూడా. నిజంగా? బాయ్స్తో అబద్ధాలాడితే పుట్టగతులు ఉండవంట, మా అమ్మమ్మ చెప్పింది. మంచి అమ్మమ్మ, అందరికీ అలాంటి అమ్మమ్మ ఉండాలి. మధు, నీ ఫొటోస్ కొన్ని నాకు పంపించచ్చుగా? ఏ? మంచిది సెలెక్ట్ చేసుకుని వాల్పేపర్ పెట్టుకుంటాను. దేనికి? అంటే నిన్ను చూసినప్పుడైనా హ్యాపీగా ఉండడానికి. ఇది ఎలా ఉంది? శేషు గారు, మీ ఏజ్ ఏంటండి రోజు రోజుకి తగ్గిపోతుంది? అవునండి, జ్యూసెస్ వల్ల. ఈజ్ ఇట్?
అంత ఆశ్చర్యంగా అడుగుతారేంటండి? మన ఇద్దరం కలిసి రోజు తాగుతున్నాం కదా. అవును కదా, మన ఇద్దరం కలిసి కింద తాగాం కదా. వితౌట్ షుగర్ అయినా మీ చేతి తోవడం వల్ల చాలా తీయగా ఉందండి. మంచి వాళ్ళతో ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయండి. అబ్బా, నా లైఫ్లో ఇటువంటి ఫీలింగ్ ఫస్ట్ టైం అండి. శేషు గారు, రేపు ఏ టైంకి వస్తారు ఆఫీస్కి? దేనికి? నేను అదే టైంలో వద్దామని. మీరు లేకపోతే ఏదోలా ఉంటుంది. అసలు ఉండలేకపోతుంది. ఎర్లీగానే వచ్చేస్తానండి. ఇదోలా ఉంది.